ప్రభుత్వం రైస్ మిల్లర్స్ పారిశ్రామిక వ్యవస్థను తొక్కిపెట్టే విధంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఘాటుగా హెచ్చరిస్తోంది. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు, రంగంలో ప్రముఖ మిల్లర్స్ పాల్గొని ఇటీవల ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు, ఆర్థిక నిర్ణయాల వల్ల మిల్లింగ్ పరిశ్రమకు ఎదురవుతున్న సమస్యలను వివరిస్తూ గంభీరంగా ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లర్స్పై నేరుగా ప్రభావం చూపే ఈ విధానాల వల్ల ఆర్థిక లోటులు, పనితీరు సమస్యలు, స్థానిక రైతులు, వ్యవసాయ వస్తు సరఫరాకు ఉన్న ప్రభావాలు తీవ్రంగా ఉంటాయని, ఇలాంటి పరిశ్రమను భవిష్యత్తులో నిర్దిష్టంగా మించిపోతున్నాయని, సమగ్ర సుశ్రేష్టమైన పరిష్కారాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆహ్వానించింది. మిల్లింగ్ రంగానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, సామాజిక అంశాలను వివరంగా చర్చించి పరిశ్రమ అభివృద్ధి, స్థానిక రైతుల సంక్షేమం, ఉద్యోగాలు, సరఫరా పరిరక్షణ కోసం తక్షణ పరిష్కారాలను కోరారు. అంతేకాకుండా స్థానిక మీడియా ద్వారా సమస్యలను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాల్సిన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో నిజంగా కూడా చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలు పేరుకుపోయి మన మిల్లర్లకు రోజు రోజు దీని ప్రాణగండంగా సహకరిస్తున్నాయి. ఎందుకంటే 1890 నుంచి ఇప్పటి వరకు మిల్లింగ్ ఛార్జెస్ కానీ, డ్రైయేజ్ కానీ ఏ ఛార్జెస్ కూడా రావడం లేదు. వాస్తవంగా కొన్ని వందల కోట్ల రూపాయలు రైస్ మిల్లర్ రావాల్సి ఉంటుంది. దానితో పాటుగా ఈ అకాల మన వర్షాలతో కూడా మనకు చాలా ఇబ్బంది అయ్యి, ముఖ్యంగా 21, 22, 23, 21 ఆ ప్రాంతంలో అటు కరోనా ఎఫెక్ట్ తోటి చాలా ఇబ్బంది అయ్యి చాలామంది మీకు తెలుసు ఎంతో ఆర్థికంగా నష్టపోయినరు. ఇప్పటికే సుమారు రాష్ట్రంలో 853 మంది డిఫాల్ట్ రైస్ మిల్లర్స్ ఉన్నారు. వాళ్ళు డిఫాల్ట్ కావాలని ఎవరు కాలేదు. ఇండస్ట్రీ అమౌంట్ పెరుగుతుంది, ఇండస్ట్రీలో లాభం తగ్గుతుంది. మరి మా మనుగడ ఇలా మేము ఒక్కలమే కాదు సార్. రైస్ మిల్ ఇండస్ట్రీ అంటే మేము ఒక్కలమే కాదు, మాతో పాటు కనీసం మినిమం చిన్న మిల్ అయితే 20 కుటుంబాలు, పెద్ద మిల్ అయితే ఒక 50 కుటుంబాల జీవితంతో కూడుకున్నటువంటి సమస్య. దాదాపు 3500 రైస్ మిల్ అంటే దాదాపు 1,00,000 పబ్లిక్. అప్పుడు మీకు పెద్ద కనబడచ్చు. మేము ఇండస్ట్రీ బంద్ చేసుకుంటే మేము 2 పూటలు కాకుండా 1 పూట తిని బతుకుతాం కావచ్చు. మా కిందున్న లేబర్ పరిస్థితి ఏంది, మా కింద ఉన్నటువంటి హమాలి పరిస్థితి ఏంది, రేపు వచ్చే పరిస్థితి ఏంది, రేపు వచ్చే క్రాప్ ఏంటిది. ఉత్తర తెలంగాణలో రబీ పంట మొత్తం కూడా బయలు బేషరతుగా తీసుకోవాలి. ఎన్ని లక్షల టన్నులు అయితే అన్ని లక్షల టన్నుల బియ్యానికి ఒకటే ఆర్డర్, సింగిల్ ఆర్డర్, ఎన్ని బియ్యం తయారైతే అన్ని బియ్యం తీసుకునే విధంగా చేయాలి. సగం తీసుకున్నాడు 20,000 అడుగుడు 25,000. ఇంకా మేము చెప్పాలంటే చాలా బాగుంది. సివిల్ సప్లై కార్పొరేషన్, స్టేట్ కార్పొరేషన్ ధాన్యం కొంటుంది, సెంట్రల్ కార్పొరేషన్ బియ్యం తీసుకుంటుంది. ఇక్కడ టార్గెట్ లేదంటే రైస్ మిల్లర్ పోయి మినిస్టర్లను బతలాడే కాలం వస్తుంది. ప్రాసెస్ చేస్తేనే ప్రపంచంలో ఆహారంగా స్వీకరించడానికి ప్రతి ఒక్కరికి తెలుసు, అది మీ అందరికీ కూడా తెలుసు. మరి ధాన్యాన్ని అయితే ఎవరు తినం, దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయాలన్నప్పుడు ఈ ఇండస్ట్రీ రైతు ఎంతో ముఖ్యమో ఈ ఇండస్ట్రీ కూడా ప్రభుత్వానికి, ప్రజలకు, మనకు అందరికీ కూడా అంతే ముఖ్యం. సరే, వ్యవస్థలో లోపాలు ఉండొచ్చు, ఏదో ఒకటి అరా వ్యాపారం తెలియకనో తెలిసో అనివార్య కారణాలను నష్టపోయి ఉండొచ్చు. మరి ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు 2015-16 సంవత్సరం నుంచి సొంత వ్యాపారం అనేది బంద్ చేసి కేవలం సిఎంఆర్ అని చెప్పి ప్రభుత్వం సిఎంఆర్ ధాన్యం కొనడము, మిల్లులకు ఇవ్వడము, దాన్ని ఎట్టెట్లు అయిపోయిందంటే ఫస్ట్ 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల నుంచి ఇలా 1 కోటి టన్నుల ధాన్యం సంవత్సరం మీద 2 కోట్ల టన్నుల ధాన్యాన్ని కూడా మిల్ల మీద ఫోర్స్ఫుల్గా దించడం జరుగుతుంది. మరి మా సొంత వ్యాపారాలని మానుకొని ప్రభుత్వానికి సహకరించాలి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాం కాబట్టి పరిశ్రమ నడుపుకోవాలి.